కొన్నిసార్లు ఏం చేసినా శరీరానికి అయిన గాయాల తాలూకు మచ్చలు అంత త్వరగా తగ్గవు. వీటిని తగ్గేందుకు వైద్య రంగంలో అనేక పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే చర్మంపై స్కార్స్ మచ్చలు తగ్గుతాయట. మచ్చలేని చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొంతమందికి మొటిమల మచ్చలు, గాయాల తాలూకు అలానే మచ్చలు ఉంటాయి. ఇవి కొన్ని రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతే కొన్ని మాత్రం అలానే ఉంటాయి. వాటిని తగ్గించేందుకు చాలామంది ఇంటి చిట్కాలు వాడతారు. కానీ అవి అంత త్వరగా తగ్గవు. వాటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మచ్చలు తగ్గడం. మచ్చలు తగ్గించేందుకు వైద్య రంగంలో చాలా పరికరాలు ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జన్ సాయంతో సరైన పద్ధతిని ఫాలో అవ్వవచ్చు. వైద్య రంగంలో చాలామందికి శరీరంపై వచ్చే కొన్ని మచ్చలు తగ్గేందుకు వైద్య రంగంలో కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి చర్మంపై వచ్చే దద్దుర్లు మానడానికి వారి శరీర రకం, గాయం ఉన్న ప్రదేశం, సమయం, సర్జరీ పద్ధతి వంటి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటాయి. గమనించాల్సింది, సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ ఇచ్చిన సూచనలని ఫాలో అవ్వాలి. డాక్టర్ చెప్పిన వెంటనే గాయం తాలూకు కుట్లు తొలగించేలా చూడండి. డాక్టర్ చెప్పిన టైం వరకే టేప్ అలానే ఉంచాలి. మచ్చల మీద సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మంచిది. సర్జన్ సూచించిన మచ్చలను తగ్గించే క్రీమ్స్ కూడా సరైన టైంలోనే అప్లై చేసుకోవాలి. మచ్చ అయిన ప్రదేశంలో మళ్లీ గాయం కాకుండా ఉంచండి. కొన్ని సందర్భాలలో మచ్చల్ని తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది మీ ప్లాస్టిక్ సర్జన్, డెర్మటాలజిస్ట్ సూచించిన విధంగా చేయవచ్చు. కొన్ని మచ్చలకు కొన్ని ఇంజెక్షన్స్ మంచివి. దానికోసం స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కొన్ని మచ్చల్ని సర్జరీతో దూరం చేయవచ్చు. మచ్చల్ని దూరం చేసేందుకు మేకప్ వంటివి కూడా ట్రై చేయవచ్చు. ఈ మచ్చలు కొన్ని రోజులు గడిచే కొద్దీ మాయమవుతాయి. వీటితో పాటు ఇవన్నీ కొన్ని మచ్చల్ని దూరం చేసే పద్ధతులు మాత్రమే. మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అయితే మీరు సర్జన్ని కన్సల్ట్ అయితే అతను మిమ్మల్ని పరీక్షించి మీ సమస్యని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు.